Hey guys, welcome back to our channel NANIPINKY official. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే పింకీ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇన్వైట్ చేస్తారని. సో వెళ్తున్నాను. ఎలా ఎక్స్ప్రెస్ చేయకూడదు తెలియట్లేదు ఫీలింగ్. ఎందుకంటే ఏం మాట్లాడాను కూడా వాళ్ళ ముందుకు వెళ్తే ఏం మాట్లాడతాను, ఎంత బంగారాన్ని నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. సరే అందుకే ఇప్పుడు చాలా తెలివిగా ఒక మంచి ప్లాన్ చేసుకున్నాడు అనమాట. ఇంకా మా ఇంట్లో అందరికీ మంచిగా గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసేద్దామని చెప్పి ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి మంచి గిఫ్ట్స్ కొనడానికి వచ్చేసాం. ఎక్కడో అనుకుంటున్నారా, విజయవాడ వరకు తీసుకొచ్చాడు. ఎందుకు అంటే ఎమ్మాడి జ్యువెలర్స్ విజయవాడలో ఓపెన్ అవబోతుంది. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. అన్ని కలెక్షన్స్ ట్రై చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు కూడా వీడియో మొత్తం చూస్తూ పింకీకి ఏది సెట్ అయిందో కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు మధ్యలో ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ కలెక్షన్ ఎలా ఉంది? ఈ కలెక్షన్ చాలా బాగుంది. ఏంటి కలెక్షన్? ఇది రథాలు రూబీ. రూబీ కలెక్షన్స్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి అసలు. అండ్ చెప్పాను కదా నీకు ఆల్రెడీ, బయట స్టోర్స్తో కంపేర్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది టాప్ నాచ్ ఉంటుంది. అంటే ఎక్కడ మనకి ఇంప్రాపర్ ఫినిషింగ్ కానీ లేకపోతే స్టోన్స్లో క్వాలిటీ కానీ మనకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో మనకి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను కదా. మనకి కొంచెమే తెలుసు, మనకి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. వెళ్ళి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించేసుకుందామా? లెట్స్ గో. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను ఎలా ఉన్నాను చెప్పండి. థ్యాంక్ యూ. పెళ్లి కళ వచ్చేసింది. మరి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? పప్పను ఎప్పుడు పెడతారు? పప్పను ఓల్డ్ అయిపోయింది, బాగా పెళ్లిపోచుని తినాలి. బగారా రైస్ ఎప్పుడు? మరి ఎప్పుడు అంటే ఇవన్నీ కలెక్షన్స్ నా వార్డ్రోబ్లో ఎప్పుడు నాని తీసుకొస్తాడో అప్పుడు. ఏ కపుల్ చూసినా గొడవతోటే వస్తారు, కానీ అమ్మాయి ఏం చెప్తే ఖచ్చితంగా తీసుకుని ఓకే అనే వెళ్తారు. అంతే, అమ్మాయిలు ఏం చెప్తే అబ్బాయిలు వినాల్సిందే. కానీ అమ్మాయి ఏం చెప్తే అబ్బాయి, వన్స్ పెళ్ళైన తర్వాత పెళ్ళం ఏం చెప్తే మొగుడు అది వింటాడా? నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ప్రస్తుతానికైతే చూసి ట్రైనింగ్ ఓకే, ప్రస్తుతానికైతే నానిని కొంగును కట్టేసుకున్నట్టే కదా. అంటే ముందుగా చెప్పకుండా చెప్పినట్టుగానే చెప్పాలన్నమాట. మా అమ్మాయి కదా ఎంతన్నా కూడా అంటే చెప్పారు. ఇప్పుడే అడిగారు ఎప్పుడు మరి బగారా రైస్ పెడతారు అంటే నేను చెప్పాను ఇక్కడ ఉన్న అన్ని కలెక్షన్స్ నా వార్డ్రోబ్లో ఉండాలన్నమాట. సో నేను ఏ శారీ వేసుకోబోతున్నాను అని ఆలోచన రాకముందే ఆ శారీకి తగిన మ్యాచింగ్ జ్యువెలరీ నాకు ఉండాలి. మైండ్ వాయిస్ ఏంటి తెలుసా? పెద్ద స్కెచ్చే, పెద్ద ప్లానింగే అనుకుంటున్నారు అనమాట. సో ఇంకా నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, బికాస్ ఎమ్మాడి ఉంది మనకి. ఎమ్మాడి ఇప్పుడు మనకి విజయవాడలో కూడా ఉంది. అండ్ హోప్ఫుల్లీ వెరీ సూన్ వైజాగ్ కూడా రాబోతుందేమో. క్వశ్చన్ మార్క్ పెట్టాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఎమ్మాడి వీఆర్ వెయిటింగ్ అని కామెంట్ చేయండి. అండ్ ఇంకా విజయవాడలో ఓపెన్ అయిపోతుంది 18th. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అందరూ చాలా ఎక్సైట్ గా ఉన్నారు. మీరు వేసుకున్న కలెక్షన్ కూడా చాలా బాగుంది. అసలు బాగుంది కదా. నాకు పర్సనల్ గా ఏంటంటే, సో ఇలా బీడ్స్ మాలస్ చాలా ఇష్టము. ఇక్కడ ఇమ్మాడిలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి తెలుసా? అసలు మన కలర్ కి యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టుగానే ఉంటాయి అన్ని కూడా. ఓకే, మరి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూద్దాము. ఇక్కడున్న బ్యూటిఫుల్ లాంచింగ్ ఆఫర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎవరైతే మన విజయవాడలో మన ఇమ్మాడి స్టోర్ 18th లాంచ్ అవుతుంది. మన సెలబ్రిటీ గెస్ట్ వచ్చేసి లేటెస్ట్ సూపర్ హిట్ కొట్టిన మన హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు వస్తున్నారు. 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది హడావుడి అంతా కూడా. అండ్ అలానే ఇక్కడికి వచ్చి ఎవరైతే 1 lakh పర్చేస్ చేస్తారో వాళ్ళకి 50,000 రూపీస్ వర్త్ గల ఈ హారం ఫ్రీగా వచ్చేస్తుంది. మన ఆడవాళ్ళకి ఫ్రీ అన్న మాట అంటే ఎంత బాగుంటుంది. అంతే కదా. ఎంత కొన్నా కొసరు అనేది మనకు ఉండాలి, మరి లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత బాగుంటుంది కదా. సో ఎవరైతే 50,000 పెట్టి షాప్ చేస్తారో వాళ్ళకి 25,000 వర్త్ గల ఈ నెక్లెస్ అండ్ అలానే ఇయర్ రింగ్స్ సెట్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. తర్వాత థర్డ్ వన్ ఇది చాలా బాగుంది. సో ఈ రెండు వచ్చేసి మనకి అమ్మాయిలకి అబ్బాయిలకి యూనిసెక్స్ అన్నమాట ఈ మాల. సో ఎవరైతే 25,000 పెట్టి షాప్ చేస్తారో వాళ్ళకి 12,500 గల ఈ పర్ల్ నక్షి మాల కోరల్స్ తో వచ్చేది. చాలా బాగుంది. అయితే ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, మనం ఎంతలో షాప్ చేస్తే దానికి హాఫ్ ప్రైస్ ఉన్న వర్త్ ఐటమ్స్ మనకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎవరు వచ్చి షాప్ చేసినా మినిమం వాల్యూ తోటి వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ఆఫర్స్ పెట్టారు.
ఇంతకీ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుంది? లైఫ్ టైమా? మనకి లైఫ్ టైం ఉన్నా కూడా మనకి తక్కువ ఏం కాదు. మనకైతే 18th నుంచి, సో ఈ Jan 18th నుంచి 26th వరకు అన్నమాట. అంటే రిపబ్లిక్ డే దాకా. ఇంకా పండగ అయిపోయిన తర్వాత బాధపడద్దు, మళ్ళీ పండగ వచ్చేస్తుంది మన కోసం. అండ్ ఇంకా పెళ్ళిళ్ళు సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఓ మై గాడ్, నేనైతే చెప్పాను కదా మా అన్న ఉపనయనం ఉందని. ఇంకా ఈ కలెక్షన్ అంతా ఆ రోజు నేను వేసుకుంటే అందరూ మా అన్న ఉపనయనంకి వచ్చిన వాడిని బ్లెస్సింగ్స్ కన్నా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసేదాన్ని ప్లాన్లోనే ఉంటారేమో. ఎందుకంటే అప్పుడు నీకు ఇంకా టార్చర్ ఎక్కువైపోతుంది. పెళ్ళెప్పుడు నెక్స్ట్ నువ్వేనా అయిపోతుంది. ఇవేవి చూస్తే అసలు ఎక్కడ ఒక సిల్వర్ జ్యువెలరీ లాగా లేకపోతే ఒక నార్మల్ అనిపించట్లేదు. నిజంగా కొన్ని వేల కోట్ల వర్త్ ఉన్న డైమండ్స్ లానా కదా. వేసుకున్న తర్వాత మనం ఇంకా ఒక పెద్ద డైమండ్ లా మెరిసిపోతున్నాం. మరి ఇది మగవాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏ ఒక్క ఆడపిల్ల కూడా వాళ్ళ హస్బెండో వాళ్ళ నాన్ననో వాళ్ళ బాయ్ ఫ్రెండో తీసుకొచ్చి నాకు డైమండ్ కావాలి, నాకు గోల్డ్ కావాలి అంటే ఎంత ఫీల్ అయిపోవాలి. సో అలాంటిది చాలా తక్కువ ప్రైస్ కే మనకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. సిల్వర్ జ్యువెలరీ ఎంత షాకింగ్ గా ఉంది అసలు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారండి? మీరు కూడా దగ్గరలో ఉన్న ఎంఆర్డి స్టోర్స్కి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మన విజయవాడలో అయితే మాత్రం గ్రాండ్ ఓపెనింగ్ 18th Jan. అది కూడా ఇంకో విషయం చెప్పలేదు నేను. ఈ బ్యూటిఫుల్ పర్ల్ మాలా గురించి చెప్పలేదు. మరి చెప్పేస్తాను. చెప్పండి. 10,000 షాప్ చేశారంటే 5,000 వర్త్. ఇది 5,000 ఎంత బాగుందో చూసారా. 5,000 వర్త్ ఉన్నది కూడా మనకి గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు సాటిస్ఫై చేయడానికే చూస్తారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను ఈవెన్ లాస్ట్ సీజన్ పండగలప్పుడు కూడా నా షాపింగ్ అంతా ఎంఆర్డీలోనే చేసుకున్నా. అండ్ ఇప్పుడైతే ఆంధ్రాలోనే ఉందబ్బా, తెలంగాణ వరకు వెళ్ళక్కర్లేదు. హ్యాపీగా హోప్ఫుల్లీ మా వైజాగ్లో కూడా వచ్చేస్తే నేను ఇంకా అసలు ఇల్లు దాటి బయటకు వెళ్ళక్కర్లే, అంటే ఊరు దాటి బయటికి రాక్కర్లేదు, ఊర్లోనే షాపింగ్ చేసేసుకోవచ్చు. నీ మాట కూడా తొందరలోనే తదాస్తు అని చెప్పేసి దేవతలు పలుకుతారు, వచ్చేస్తుంది అంతే. ఇంకా ఏమైనా కలెక్షన్ నాకు ట్రై చేయాలని ఉంది. నేను ఆల్రెడీ విక్టోరియాస్ ట్రై చేశాను, అండ్ ఇది రథాలో రుబీ ట్రై చేశాను, ట్రై చేశాను కదా. అసలు నేను చెప్తున్నాను కదా, శారీ కట్టుకుని వచ్చినప్పుడు ఇలానే ఉన్నా, నేనేం చేంజ్ అయిపోలా. బట్ ఓన్లీ జ్యువెలరీ వేసుకోగానే అదొక రకమైన గ్రాండ్నెస్, ఒక ప్రిన్సెస్ లాగా లేకపోతే ఒక క్వీన్ లాగా. ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. నాని ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు. మీరు కనిపిస్తున్నాడా? విజయవాడ బ్రాంచ్ ఎంఆర్డి సిల్వర్ జ్యువెలర్స్ వాళ్ళు లాంచింగ్ ఆఫర్ కింద చాలా మంచి మంచి ఆఫర్స్ ని పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఐటమ్ కొంటే 50,000 వర్త్ గిఫ్ట్ ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. 50,000 కొంటే 25,000, అలానే 25,000 కొంటే 12,500, 10,000 కొంటే 5,000 వరకు మనకి ఐటమ్స్ అనేవి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ కేవలం 18th to 26 January వరకు మాత్రమే ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? ఇప్పుడే వచ్చి విజిట్ చేసేయండి మన విజయవాడ బ్రాంచ్ ఎంఆర్డి సిల్వర్ జ్యువెలర్స్. పింకీ, అయితే ఉపనయనానికి నువ్వే పెళ్లి కూతుర్లో రెడీ అవ్వాలని ఫిక్స్ అయిపోయావు కదా, మరి రియాలో చూస్తావా? కలెక్షన్ చాలా బాగుంది. చూస్తాను. నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇలాంటివి నేను 2 కొనుక్కున్నాను అనుకోండి, 1 lakh 2 lakh పెట్టి, నాకు ఇవి 2 గిఫ్ట్స్ ఇస్తారా? 2 lakhs పెట్టి నువ్వు కొన్నావంటే నీకు 1 lakh పెడితేనే 50,000 వర్త్ హారం వచ్చేస్తుంది. నీకు 2 హారాలు వస్తాయి ఫ్రీగా. అసలు చూసారా? అయితే నాకు ఇందులో ఆ కలెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది. వచ్చిన దగ్గర నుంచి అదే చూస్తున్నా. చాలా గ్రాండ్. ఒకసారి అది ఇవ్వండి తొందరగా. ఒకసారి అది ఇవ్వండి. ఎస్, ఇది నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే మంచిగా కిట్ అయి ఉన్నాడు పైన. అవును, కృష్ణుడు. ఓహో, ఇంకా నాని కృష్ణుడా రాముడా? కృష్ణుడే అమ్మ ప్రెసెంట్. అమ్మ పెళ్లి కాకముందే కృష్ణుడిని డిక్లేర్ చేసేస్తే మరి ఎలా? ఏమో రాముడు అవుతాడేమో అప్పుడు, చూద్దాం. మార్చుకోవడమేనా ఏమన్నా చేసి. సరే, దీని ప్రైస్ చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను. ప్రైస్ చూద్దాం. హారం ప్రైస్ వచ్చి 62,000 ఉంది. అండ్ నెక్లెస్ కూడా కావాలా? నెక్లెస్ కూడా కావాలి నాకు, మొత్తం సెట్ కావాలి. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 28,000, అంటే ఆల్మోస్ట్ 1 lakh. అంటే 1 lakh లో ఈ రియా కలెక్షన్ లో ఈ ఒక హారం మనకి 50,000 వర్త్ వచ్చేస్తుంది. సో ఇది ప్యాక్ చేయించాలా? ఇది తీసుకోండి, ఇది కొంచెం ప్యాక్ చేసేసేయండి, వెంటనే ప్యాక్ చేసేయండి. అండ్ ఇంకా నాకు అక్కడ ప్రీమియం గోల్డ్ లో కూడా ఒకటి మనసు ఇందాకలే పడేసుకున్నాను దాని మీద. ఆబ్వియస్లీ అమ్మాయిలకి చాలా బాగుంటుంది. అందులో నువ్వు పట్టు సారీ కట్టుకున్నావు కదా, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు అసలు స్టార్ట్ అవుతుందిరా. అంటే క్రెడిట్ కార్డ్స్ రెడీగా ఉన్నాయి కదా, పర్లేదు కదా? పర్లేదు, ఒకసారి చెక్ చేసుకుంటే ఓకే. చూసుకుని మళ్ళా నాకు లాస్ట్ మినిట్ లో నాకు సరిపోలేదు అని చెప్పి అలాంటివి ఏం పెట్టమాక. అసలే ఫ్రీగా ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోవాలి కదా. అసలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్పారు పెద్దలు. అది చేసి చూపిస్తాం మనం. ఓకే, ఏం నచ్చింది ఇందులో? ఇందులో కూడా నాకు ఎందుకో అక్కడ ఆల్రెడీ ఒక రెడ్ తీసుకున్నాం కదా. ఉపనయనానికి అంటే ఎలాంటి శారీ కట్టుకుందాం? పట్టు శారీగా లేదంటే? ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి 1-2 చీరలని కాదు, 10 కట్టేద్దాం అనిపిస్తుంది. ఒకరోజు అంటే నాకు చీరల కన్నా నగలే ఇంకా తక్కువ ప్రైస్ కి వచ్చేస్తున్నాయి ఫ్రీగా, ఆఫర్ లో వస్తున్నాయి.
సో ఇందులో ఆ గ్రీన్ చూడండి భలే మెరిసిపోతుంది కదా అసలు. గుట్ట పూసలది. ఒక్కసారి రండి ఇటు. ఇక్కడ కూడా కృష్ణుడే ఉన్నాడే, ఏంటి అసలు ఏం చూసినా నాకు కృష్ణుడే నచ్చుతున్నారు. ఇది దశావతారం సెట్. మొత్తం కృష్ణుడు అవతారాలన్నీ కూడా చూడొచ్చు, విష్ణుమూర్తి అవతారాలు. విష్ణుమూర్తి ఇది ఎవర్ గ్రీన్ దశావతారం. నీకు దశావతారం ఉందా? నాకు లేదు. లేదా? అయితే తీసుకోకండి ఎలా మరి. అంటే అష్టలక్ష్మి వడ్డానం ఉంది, దశావతారం హారం కొనేసుకోవచ్చు. ఉండాల్సిందే. ఎంత అద్భుతంగా ఉందో కదా అసలు. చూడు, నీకు నచ్చిందా? నచ్చింది. ప్రైస్ గురించి చూడదు, నచ్చుతుంది అనమాట. జస్ట్ 53,000 అంతే. అంటే 25,000 నాకు ఫ్రీగా గిఫ్ట్ వచ్చేసినట్టే. నెక్లెస్ సెట్ వచ్చేస్తుంది. ఈ 53,000 కొంటే ఇంకా 25,000 వర్త్ వచ్చేస్తుంది. ఆఫ్ కోర్స్. అదే కదా పాపం ఇందాక నుంచి చెప్పదలుచుకుంది. ప్యాక్ చేపించేద్దామా? అందుకే ఎమ్మాడి ఇస్ ద బెస్ట్ అంటాను నేను, ఊరికే అన్నాను. మరి అసలు ఏమైపోతున్నారు పాపం జనాలందరూ అమ్మాయికోళ్ళు. కాదు నాని, వచ్చే ముందు మీరు ఏమనుకున్నారు? నా చేత ఎంత షాప్ ఎంత బిల్ చేస్తుందా అనుకున్నారా? అంటే అనుకున్నాను, కాకపోతే ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నేను తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను. అందరినీ ఇంప్రెస్ చేసి బోల్తా కొట్టి చేయాలి కదా. ఓకే. వచ్చిన తర్వాత తక్కువ ప్రైస్ లో కూడా చాలా ఎక్కువ ఐటమ్స్ వస్తున్నాయి. సో హ్యాపీ. చాలా సేవ్ చేశాను మీరు చెప్పాలంటే. ఇప్పుడు తొందరగా ప్యాక్ చేసేయండి, మళ్ళీ మనసు మారక ముందే ప్యాక్ చేసేయండి. ఓకే. ఇంకా ఇయర్ రింగ్స్ ఏమైనా చిన్న చిన్నవి కావాలా? చిన్న కలెక్షన్స్ అంటే ఎంతసేపు మనకే కదా, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏమైనా చిన్న చిన్న కలెక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే చూద్దాం కదా. ఓకే. పాపిడి బొట్టు వడ్డానం ఉందా సెట్ కి? మరి నక్షిలో చూద్దామా వడ్డానము? నక్షిలో వడ్డానమే చూసేద్దాం. వడ్డానానికి అయితే వెనక్కి వెళ్ళాలి, వెళ్ళిపోదాం. ఒకసారి ఈ కలెక్షన్ అంతా కూడా చూసేయచ్చు. జడ ఉందా? అవును, నాకు జుట్టే లేదే. జుట్టుతో పనే ఉంది, సవరం పెట్టేద్దాం. అయినా వద్దులే జటపాలీలు ఎందుకు, నాకు ఉన్నదే ఇంతుంది, మళ్ళీ దీనికేం పెట్టుకుంటాం. వడ్డానాలు అయితే అద్దరిపోతున్నాయి అసలు, చాలా బాగున్నాయి వడ్డానాలు కూడా. సరే అదంతా నీ వల్ల కాదు, మన ఎమ్మాడి వల్ల. లేకపోతే నువ్వు ఎలా బొంత కొట్టాలి? ఓకే. సో మరి ఇక్కడైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మళ్ళీ రావాలి అనుకున్నట్లయితే గుర్తుంది కదా, 18th to 26th ఆఫర్ నడుస్తుంది మంచిగా. అండ్ ఆల్సో ఓపెనింగ్ కూడా మీకు గుర్తుంది కదా, 18th రోజు మార్నింగ్ 11 AM నుండి మన వెంకీ మామతో చేసిన సంక్రాంతికి వచ్చేస్తున్నాము అనుకుని చెప్పి మీనాక్షి చౌదరి గారు వచ్చేస్తున్నారు. సో ఆ రోజు ఆవిడతో పాటు మీరందరూ కూడా మంచిగా హడావిడి చేసేసి మీకు నచ్చిన షాపింగ్ వల్ల చేసేసుకోండి. ఇప్పుడైతే అర్జెంట్ గా బిల్ చేపించేద్దామా? రెడీగా ఉన్నా ఇక్కడ, మీరు వెళ్ళి క్యాష్ పే చేసేస్తే చాలు. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మళ్ళీ రండి, నేను మళ్ళీ బిల్లింగ్ చేయించుకుని వచ్చేస్తాను. ఓకే బాయ్. సూపర్. అలా పాకెట్స్ అలాగే ఖాళీ చేస్తున్నా, వచ్చి ఏం చేస్తాం? ప్యాకింగ్ చేస్తున్నారు. ఓకే, మరి ఎమ్మాడికి వచ్చిన తర్వాత నువ్వు పాకెట్స్ ఖాళీ చేసినా అనుకోకూడదు, గిఫ్ట్ తీసుకుంటున్నావు కదా రిటర్న్లో, హ్యాపీగా ఫీల్ అవ్వు. ఐఎమ్ సో హ్యాపీ. యా. సో ఇంకా చూసారు కదా, పేమెంట్ కూడా అయిపోయింది, మా గిఫ్ట్స్ కూడా మేము తీసేసుకుంటున్నాం. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇక్కడ కొనుక్కున్నవన్నీ ఇలా వేసుకెళ్తే ఎవరైనా దొంగతనం చేసేస్తారు కాబట్టి నావన్నీ నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. అండ్ ఎస్, మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా ఆఫర్స్ అన్ని 18th to 26 January వరకు మాత్రమే ఉన్నాయి. ఈ గిఫ్ట్స్ అన్ని మళ్ళీ మీరు తీసుకున్నారు మాకు ఇవ్వలేదు అంటే నేను ఏం చేయలేను, మీకు మరీ చెప్తున్నా. ఓన్లీ ఆన్ 18th January to 26 January వచ్చి మీ గిఫ్ట్స్ అన్ని తీసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో